నరకాసురుడు దీపావళి. నరకాసురుడంటే నరకస్య అసురః. నరునికి సంబంధించినటువంటి అస్పష్టమైన వెలుగు. అంటే తాను కుదురైనటువంటి స్వరూపమైనప్పటికీ కూడా బయట వాటితో సంబంధం పెట్టుకుంటే అవేమో చంచలములైనవి. కనుక తాను కూడా చంచల స్వరూపుడవుతున్నాడు. ఇది తనకు అస్పష్టమైనటువంటి వెలుగు. కుదురు తనకు స్పష్టమైనటువంటి వెలుగు. ఇప్పుడు కథలో నరకాసురుడు చచ్చిపోయినాడు, చంపబడ్డాడు. అప్పుడు దీపావళి. దీపావళి అంటే దీపస్య ఆవళి. దీపావళి యొక్క పంక్తి అంటే దీపావళి అన్నట్టు పక్క పక్కన పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము, టపాకాయలు పేలుస్తున్నాం. టపాకాయలు పేల్చేటప్పుడు మనం టపాకాయలే పేలుస్తున్నామా, ఏం చేస్తున్నామని కొంచెం ఆలోచన చేసి చూస్తే ఆ టపాకాయలు పేల్చడంలో చంచల స్వభావాన్ని, చంచలమైన వెలుగుని మనం తీసుకుంటున్నాం. అప్పుడు మనతో ఏమైంది, ఇప్పటికీ దీపం లేదు, చంచలమైనటువంటి వెలుగు తనకున్నదన్నమాట. ఇప్పుడు ఏమైనాడు అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పటికీ నరకాసురుడు మనలో మళ్ళీ మాటి మాటికి వెలుగుతున్నాడు, అవతరిస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఇది దీపావళి కాదు. ఒక్కొక్క విషయంలో మనం ఎన్నెన్ని విధాలుగా ప్రవర్తిస్తున్నామో అక్కడ చంచలమును తీసేసుకోవటానికి ఎన్నో జన్మలు మనం ప్రవర్తిస్తే అప్పుడు అవి దీపములైతే, అవి తనకు కుదురైనటువంటి వెలుగు అయితే అది కుదురైన దీపముల యొక్క పంక్తి అవుతుంది. అది ఎన్ని జన్మల్లో చేస్తామో ఈ జన్మలోనే చేస్తాము. మనం ఏం చేయాలి, దీపావళిని సాధించాలి. నరకాసుని మాటి మాటి పుట్టించడం కాదు. నిజమైన దీపావళిని ఆచరిద్దామా?